హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్వేష్ కుమార్, CEO అండ్ ఫౌండర్ హాక్సెన్స్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా సాఫ్ట్వేర్ సెక్టర్కి జాబ్స్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. మెయిన్గా ట్రంప్ వచ్చినప్పటి నుండి మనకి జాబ్స్కి చాలా సెక్యూర్ లేకుండా పోతుంది. అండ్ దానికి రీజన్స్ ఏంటి, మనకి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు సార్? సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంటే మన సాఫ్ట్వేర్ సెక్టర్ అనేది మెయిన్ కంపెనీస్ అనేది యుఎస్ మెయిన్ బేస్ అనమాట. సో బ్యాక్ బోన్ అనేది యుఎస్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంపెనీస్. బట్ who are working and who is the backbone to that companies are Indians. So India is a software అదొక బ్రెయిన్, సాఫ్ట్వేర్ బ్రెయిన్ ఇండియా అని అంటారు. ఎందుకంటే ఇండియన్స్ సాఫ్ట్వేర్లో వర్క్ చేసినంత ఎఫెక్టివ్గా, అంత ప్రొడక్టివ్గా ఏ కంట్రీస్ వాళ్ళు వర్క్ చేయలేరు. సో యూజువల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే మ్యాక్సిమం కంపెనీస్ యూఎస్ నుంచే ఉంటాయి. బట్ దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, దాంట్లో వర్క్ చేసే మేనేజ్మెంట్, కీ పీపుల్ అనేది ఇండియన్సే ఉంటారు ఎక్కువ. యూ కెన్ సీ మెనీ కంపెనీస్ CEOs అందరూ కొంచెం ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే ఉంటారు. చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్. సో ట్రంప్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన తర్వాత పాలసీస్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా చేసేస్తున్నాడు. సో ఐ మీన్ H1B వీసాలు ఉన్నాయా, లేకపోతే మీకు ఆల్రెడీ వీసా అప్రూవల్ ఉందా లేదా. ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ వీసాస్. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీసా. స్టడీ వీసా డిఫరెంట్, వర్కింగ్ వీసా డిఫరెంట్. బట్ ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉంది, ఎక్స్పైరీ ఎంతవరకు ఉందండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన కంట్రీలో కూడా వీసా ఎక్స్పైర్ అయ్యాక కూడా ఫ్యూ పీపుల్ విల్ బీ హియర్, ఇక్కడే ఉండిపోతారు. ఎందుకంటే మనం చెక్ చేయలేము. అవును సార్. ఎప్పుడైతే వీసా కోసం కానీ పాస్పోర్ట్ని ఇచ్చి వేరే కంట్రీకి వెళ్తున్నాము అన్నప్పుడు తెలుస్తుంది మీ వీసా ఎంతవరకు ఉందనేది. సో అమెరికాలో కూడా అట్లనే చేస్తున్నారు. సో చాలామంది వీసా ఎక్స్పైర్ అయినా కూడా దే ఆర్ లివింగ్ దేర్, దే ఆర్ డూయింగ్ సమ్ పార్ట్ టైమ్ జాబ్స్ అండ్ ఆల్. సో దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ తీసుకున్నాడు. అంటే ఎవరైతే వీసా ఎలిజిబిలిటీ లేదో యూ గో బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీస్ అని. సో దాంతోపాటు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ యూఎస్లో ఉన్న కంపెనీస్లో ఎక్కువ వాళ్ళ సిటిజన్స్కి కావాలి, ఎక్కువ వాళ్ళ సిటిజన్స్ ఉండాలి. సో దాని మీద కూడా కొన్ని పాలసీస్ తీసుకురావాలి. సో ఈ కైండ్ ఆఫ్ అంటే డైలీ ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీస్ తీసుకురావటం, అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, ఎంతవరకు ఉంటుందని హీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో తను వచ్చే ముందు జో బైడెన్ మనం అనుకుంటాం, సో ట్రంప్ విల్ బి బెటర్ దాన్ జో బైడెన్. మనకి చాలా మంది ఇండియన్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. యూజువల్గా ట్రంప్ వచ్చిన తర్వాతే మెనీ పీపుల్ హూ వెంట్ టు యుఎస్ ఫర్ ది స్టడీస్ అండ్ ఆల్, దే క్యామ్ బ్యాక్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. సో చాలామంది రిటర్న్ అయిపోయారు, నాకు ఈ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, నన్ను అక్కడ ఉండనివ్వట్లేదు, నేను వెనక్కి వచ్చేస్తున్నాను. యూజువల్గా ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినారియో మనం ఎక్కడ చూడం. వీసా ఎక్స్పైర్ అయినా కూడా చాలామంది ఉండిపోయి వర్క్ చేసుకుంటుంటారు. బట్ రీసెంట్గా ట్రంప్ వచ్చిన తర్వాత వీసాస్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు పక్కా వెళ్ళిపోవాలి. యూరోపియన్ కంట్రీ, ఎనీ యూరోపియన్ కంట్రీస్ యూ కెన్ టేక్. UK, US ఈజ్ ద మెయిన్, వీ విల్ గో. UK, US, ఆస్ట్రేలియా అండ్ జర్మనీ ఎక్కువ మనం వెళ్ళేది. సో ఈ 4 కంట్రీస్లో ఇదివరకులాగా వీసా అయిపోయినా కూడా ఉండటానికి దీస్ కైండ్ ఆఫ్ ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఉండనివ్వట్లేదు. సో మీరు అన్నట్టు జాబ్ మార్కెట్ ఎందుకు అంటే, యూజువల్గా జాబ్ మార్కెట్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే డ్యూ టు ద పాలసీస్. వాళ్ళు తీసుకునే పాలసీస్ బట్టి ఎఫెక్ట్ అవుతుంది. కొత్తగా వచ్చిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటానికి, పాత టెక్నాలజీని రీప్లేస్ చేయడానికి ఆ ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ ఉన్నప్పుడు కూడా జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AI ఈజ్ ద న్యూ ట్రెండ్, న్యూ టెక్నాలజీ విచ్ ఈజ్ ఇన్ ద మార్కెట్ అండ్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దట్. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ రెడీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీస్లో కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి, మేము ఓన్గా డిజైన్ చేసి కంపెనీస్కి అవుట్సోర్స్ చేస్తాం. ఏమేమి ఉంటాయి సార్ మన దగ్గర టూల్స్? ఇప్పుడు RMS అండి, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎనీ కంపెనీ, నాట్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ who needs to recruit any kind of people to their companies or to other companies, our tool is automated, which is AI integrated. So start to end automatically అదే ద టాస్క్ అంతా ఆటోమేట్ చేసేస్తుంది. సో ఇదివరకు ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక యాంకర్ కానీ, లేకపోతే ఎడిటర్ కానీ, లేకపోతే కెమెరామెన్ కావాలి అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. మీరు వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, వాళ్ళు రావాలి, ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళకి మెయిల్ పెట్టాలి, కాల్ చేయాలి, డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆటోమేట్ చేస్తాం మేము. సో దట్ ఆ టూల్ యూస్ చేస్తే ఇవన్నీ ఆటోమేట్ అయిపోయి ఒక 3 to 4 డేస్లో జరిగేది 1 to 2 డేస్లో వీ కెన్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్. సో దట్ మనకి కావాల్సిన ఆ మ్యాన్ పవర్ కూడా మనకు తొందరగా దొరుకుతుంది. సో ఈ టూల్స్ ఉన్నప్పుడు నేను AIతో నేను డెవలప్ చేయకపోతే నా టూల్ సస్టైన్ అవ్వదు మార్కెట్లో.
ఓకే. ఎవరు దాన్ని, ఏ కంపెనీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడున్న టెక్నాలజీస్ కానీ పాత సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా కూడా ఏఐతో దే ఆర్ ఇంటిగ్రేటింగ్ అండ్ దే ఆర్ రీడిజైనింగ్. సో ఆ ఫేజ్లో చాలామందికి ఏఐ రాదు. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఒక క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు ఒక డివాప్స్ అంటే ఆటోమేటెడ్ టూల్. అంటే ఒక టాస్క్ని మనం ఆటోమేట్ చేయొచ్చు, రిపీటెడ్ టాస్క్స్. ఇదివరకు ఏంటంటే మాన్యువల్గా చేయాలి, ఇప్పుడు ఏంటంటే ఒక టాస్క్ని మనం CI/CD పైప్లైన్స్ అంటారు, అట్లా దాని టాస్క్ అని మనం డిజైన్ చేసి పెట్టేసి అది రిపీటెడ్గా అదే టాస్క్ రిపీట్ చేసి ఆటోమేట్ చేసుకుంటుంది. మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఏఐ విల్ బీ రీప్లేస్డ్ బై హ్యూమన్స్. ఓకే. సో ఆ రీప్లేస్ చేసేటప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు ఏఐని డిజైన్ చేసింది కూడా ఒక డెవలపరే, ఒక హ్యూమనే. బట్ ఆ డిజైన్ చేసి దాంతో ఒక 2 to 3 పీపుల్ చేసే పని చేపించేస్తారు. అవును సార్. సో ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళ జాబ్స్ వరకు ఉంటాయి. ఆ ఏఐని డిజైన్ చేసి ఏఐతో చేయించే పనులు ఉంటాయో ఆ చేసే పనులు ఇదివరకు ఎవరు చేశారో వాళ్ళ జాబ్స్ పోతాయి. సో దట్ ఈస్ ద రీజన్ మల్టిపుల్ కోర్సెస్ అని ఇవ్వాలి, వాళ్ళకి వచ్చిన మల్టిపుల్ వాళ్ళే స్కిల్ సెట్స్ వాళ్ళు ఉండాలి. మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ స్కిల్ సెట్ కాకపోతే ఆ స్కిల్ సెట్ కాకపోతే ఇంకో స్కిల్ సెట్, అట్లా వాళ్ళకు వచ్చిన 3 to 4 స్కిల్ సెట్స్లోనే సస్టైన్ అవ్వకుండా ఉండగలరు. ఒక స్కిల్ సెట్స్నే ఉంచుకుంటే ఇబ్బంది. సో వాళ్ళ స్కిల్ సెట్తో పాటు ఏఐని కూడా యాడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. అప్పుడే వాళ్ళు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. కొత్తగా జాబ్స్ ఎవరైనా మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు 3 to 4 స్కిల్ సెట్స్తో నేర్చుకొని ఏఐని కూడా వాళ్ళు బేసిక్స్ నేర్చుకొని జెన్ ఏఐ, LLM, NLP ఇవి ఉంటాయి, దాన్ని నేర్చుకొని వాళ్ళు మార్కెట్లోకి వెళ్తేనే తొందరగా జాబ్స్ రావడానికి కానీ ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. సార్ ప్రజెంట్ డేస్లో మన యూత్ ఎలాంటి కోర్స్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా సార్, వాళ్ళు ఎలాంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఒకసారి చెప్తారా? సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ కోర్స్, పర్టికులర్ టెక్నాలజీ అంటే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు కంపెనీస్. సో ఎవ్రీ టెక్నాలజీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సర్వైవల్, ఇట్స్ ఓన్ ఆపర్చునిటీస్. బట్ ఏంటంటే 3 to 4 అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీరు ట్రైన్ అయ్యి ఉంటే, దాని మీద ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే యూ విల్ హ్యావ్ ద రియల్ ఛాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, పైథానా, జావానా, ఫుల్ స్టాక్స్ ఉంటాయి. దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, AWSా లేకపోతే ఎజూరా లేకపోతే GCPయా, తర్వాత డివాప్స్, దాని తర్వాత డేటా సైన్సా లేదా బిజినెస్ అనలిటిక్సా, సో దిస్ కైండ్. దాని తర్వాత AI, బేసిక్స్ ఆఫ్ జెన్ AI అంటారు. సో ఈ 4 to 5 స్కిల్ సెట్స్ మీద మీరు ట్రైన్ తీసుకొని దాని మీద ప్రాక్టికల్గా ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్, చిన్న ప్రాజెక్ట్ అయినా మీరు డెవలప్ చేసి ఉంటే సో దట్ యూ విల్ హ్యావ్ ఫ్యూచర్. అంటే తొందరగా మనకు కాల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీస్లోనే మేము ఒక పొజిషన్ని మేము ఒక పొజిషన్ మేము ఫిల్ చేయాలనుకుంటే మాకు మెనీ పీపుల్ విల్ అప్లై. మనం వాళ్ళ CVs చూసేటప్పుడు ఒక్క జాబ్కి ఒక 1000 మెంబర్స్ ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు వీకెండ్స్, సాటర్డే సండేస్ ఇట్లా హైటెక్ సిటీ మాధవపూరిలో చూడండి, ఎవ్రీ కంపెనీ, అన్ని కంపెనీస్ ముందు మినిమం ఒక 100 పీపుల్ అయినా దే విల్ ఫార్మ్ ఏ లైన్ టు గివ్ అన్ ఇంటర్వ్యూ. వాళ్ళు ఎండలోనే రోడ్డు పక్కన నిలబడి ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఇదివరకు మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి జాబ్ ఉండాలి అంటే ఒక స్కిల్ సెట్ సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఒక స్కిల్ సెట్తో మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఒక రియాక్ట్ JS, ఒక పైథాన్ తీసుకొని సర్వైవ్ అవ్వాలి అంటే మనకు జాబ్ రావాలంటే ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ రిక్వైర్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉందంటే దానికి JD ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్ అంటారు. దాంట్లో వాళ్ళు ఇచ్చే స్కిల్ సెట్స్ ఒక 2 to 3 పీపుల్ కలిసి చేయాల్సిన స్కిల్ సెట్స్ ఉంటాయి. ఇదివరకు ఏంటంటే జావా ఫుల్ స్టాక్ వచ్చా, జావా బ్యాక్ ఎండ్ వచ్చా, జావా స్క్రిప్ట్ వచ్చా, లేకపోతే ఫ్రేమ్వర్క్ వచ్చా, స్ప్రింగ్ బూట్, హైబర్నేటా, ఇంతవరకే. ఇప్పుడేంటి జావా వచ్చా, దాంతోపాటు నీకు క్లౌడ్ కంప్యూటింగ్లో నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు డివాప్స్ వచ్చా, దాంతోపాటు CI/CD పైప్లైన్స్ వచ్చా. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా కూడా సైడ్ అయిపోతున్నారు కదా సార్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒకటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు అడిగిన క్వశ్చన్కి మనము ప్రాపర్గా వాడికి అర్థమయ్యేలాగా ఆన్సర్ చెప్పినా చాలు బేసిక్గా. సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు, దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్కి వాళ్ళు ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి మన క్లయింట్తో మనం ప్రాజెక్ట్ రిలీజ్ కానీ లేకపోతే అదంతా అంత ఉండదు. సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ TCS, ఇట్స్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఇట్స్ నాట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. డిలాయిట్ ఈజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, TCS ఈజ్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీకి పక్క కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. ఎందుకంటే మీరే క్లయింట్తో మాట్లాడాలి, మీరే ప్రాజెక్ట్ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళతో మీరు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అవుతూ ఉండాలి. సో అప్పుడు పక్క స్కిల్స్ కావాలి.
ప్రొడక్ట్ బేస్డ్ స్కిల్స్ అక్కర్లే. సో ఫస్ట్ నేనేమంటున్నానంటే టెక్నికల్ నాలెడ్జ్ తెచ్చుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అయిపోతాయి. వై? బికాస్ మీరు టెక్నికల్ స్కిల్స్ మీరు ట్రైన్ అవుతూ ఉన్నప్పుడు సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. సో ఒకసారి మీరు దాన్ని పక్కన మీరు ఆ ప్రాజెక్ట్ని కానీ లేకపోతే ఆ టెక్నాలజీని కానీ మీరు నాలెడ్జ్ తెచ్చుకుందని ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్గా యూ నీడ్ టు బీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని సపరేట్గా మనం సాఫ్ట్ స్కిల్స్ అంటారు, సపరేట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి హూ ఈజ్ హ్యావింగ్ ద తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, చాలా మందికి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అదే చాలా మంది సఫర్ అవుతున్నారు ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అని ఉంటాయి. సో దట్ అదేంటంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకుంటే రాదు, ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ లాగా నేర్చుకోకూడదు. అదేంటంటే వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ హూ నోస్ ఇంగ్లీష్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అలవాటు అవుతుంటుంది. ఏమన్నా మిస్టేక్స్ చేసినా కూడా వీ నీడ్ టు రెక్టిఫై. టెక్నికల్ నాలెడ్జ్ అనేది ప్రిపేర్ అవ్వాలి, కమ్యూనికేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. వీ నీడ్ టు స్పీక్ అకార్డింగ్లీ. సో దీస్ ఆర్ ఆల్ ఆస్పెక్ట్స్. మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉండాలి, మీరు అన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు కొంచెం జాబ్ ఎట్లయినా మనం కొట్టాలి, జాబ్ ఎట్లయినా మనం సంపాదించాలని చెప్పి చాలామందికి 50% ఉంటుంది. కొంతమంది ట్రై చేస్తున్నారు, లాస్ట్ వరకు వెళ్ళట్లేదు. ఒక 1 year ఒకటే కోర్సుని పట్టుకొని ఉంటున్నారు, ఆ 1 year చేస్తున్నారు, మళ్ళీ వేరే దానికి షఫల్ అవుతున్నారు. వేరే కోర్సు 2 monthsలో అయిపోతుంది, 3 monthsలో అయిపోతుంది, అది మళ్ళీ 6 monthsకి ల్యాగ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు రీసెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకోండి, స్టార్టింగ్లో ఎన్రోల్ అయిన వాళ్ళు 100 ఉన్నారనుకోండి, కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చే వాళ్ళు 20 to 30 పీపులే ఉంటారు. ఈ 70 people మధ్యలోనే వెళ్ళిపోతారు. లాస్ట్ దాకా నేర్చుకొని ఉండి దాన్ని ఎట్లా మనం జాబ్ కాల్స్ రావడానికి ఎట్లా మనం మోల్డ్ చేసుకోవాలి, సివీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు చేయరు. ఒక 20 to 30% ఉంటారు లాస్ట్ దాకా అది కంప్లీట్ చేసుకున్న ఆ కోర్సు. సార్ మనకి రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకుంటే బాగుంటుంది సార్, ఏ స్టైల్లో చేసుకుంటే? సో యూజువల్గా అండి చాలామంది ఏం చేస్తారంటే ఆ రెజ్యూమ్ని అంటే దట్ కలర్ఫుల్గా రెడీ చేద్దాం చూస్తారు. అంటే చాలా కలర్ఫుల్గా ఉండాలి, డిజైన్స్ అంటారు, లేకపోతే ఫాంట్స్ అంటారు, డిఫరెంట్ తయారు చేస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వీఆర్ హ్యావింగ్ 4 to 5 బేసిక్ మోడల్స్. బేసిక్ రెజ్యూమ్ ఒక మోడల్స్ 4 to 5 బేసిక్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు లింక్డ్ఇన్ తీసుకోండి. లింక్డ్ఇన్ అనేది ఏ కార్పొరేట్, ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్ కన్నా, ఏ ప్రొఫెషనల్ పర్సన్కైనా లింక్డ్ఇన్ ఈజ్ ఎ బేసిక్ ప్లాట్ఫామ్. మీకు జాబ్ రావాలన్నా, జాబ్ వచ్చాక ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా లింక్డ్ఇన్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, రెజ్యూమ్ ఫార్మాట్. ఓకే, మీరు జాబ్ అప్లై చేస్తే లింక్డ్ఇన్లో, లేకపోతే మీ ప్రొఫైల్ పెడితే లింక్డ్ఇన్ మీకు ఒక ఫార్మాట్లో మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసేస్తుంది. సో అట్లా 4 to 5 ఫార్మాట్సే ఉంటాయి, మీరు అదే ఫాలో అవ్వాలి. సో మార్కెట్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, చాలా సైట్స్లో మనం రెజ్యూమ్ అంటే ఇట్లా మనం డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి రెజ్యూమ్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అదేంటంటే అర్థం కాదు చాలామందికి. ఇప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా నేను చూసే రెజ్యూమ్ ఫార్మాట్స్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఎక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎక్కడ స్కిల్ సెట్స్ పెడతారు, ఎక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెడతారు, ఎక్కడ పర్సనల్ డీటెయిల్స్ పెడతారు అనేది నాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఫార్మాట్ నాకు ముందే ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని రెజ్యూమ్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా కలర్ఫుల్గా చేయాలి, చాలా అట్రాక్టివ్ చేయాలనుకుంటారు. అది అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ అది వాళ్ళు గో త్రూ అవడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. యాజ్ ఎన్ ఇంటర్వ్యూయర్ గో త్రూ అవడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మీరు సింపుల్ ఫార్మాట్, యూనివర్సల్ 4 to 5 ఫార్మాట్స్ ఉంటాయి, అవే ఫాలో అవ్వండి. ఏదో కలర్ఫుల్గా చేయాలి, ఇంకా దాంట్లో డంప్ చేసేసి ఫొటోస్ అని దే విల్ బీ యూజింగ్ డిఫరెంట్గా రెడీ చేయడానికి ట్రై చేస్తారు. అదేంటంటే చూడటానికి బాగుంటుంది, కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, దాంట్లో మీ క్యాపబిలిటీ తెలియాలి అంటే నార్మల్ ఒక యూనివర్సల్ ఫార్మాట్స్లోనే మీరు రెజ్యూమ్ తయారు చేసుకుంటేనే చాలా మందికి అర్థమవుతుంది. అండ్ అలాగే సార్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది సార్? చాలా మంది ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఎంట్రీస్ పెట్టిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు కదా లాస్ట్లో మాక్ ఎంట్రీస్ అని పెడతారు. సో టు చూజ్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ మనం మైత్రివనం వెళ్ళినా, అమీర్పేట వెళ్ళినా, సో ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో మనకు గోడలు కనపడవు, వాళ్ళ బోర్డులు తప్ప ఏం కనపడవు, లోపల బిల్డింగ్ ఎట్లా ఉందో కూడా తెలియదు. సో అవి పెట్టినా కూడా మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళినప్పుడు పలానా టెక్నాలజీ ఎవరు నేర్పుతున్నారు, అతనికి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ప్రాజెక్ట్స్ చేశాడా, లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని యొక్క హిస్టరీ ఏంటి, లేకపోతే మీ సీనియర్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా నేర్చుకొని ఉంటారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవటం. ఇక్కడ ఉన్న యూత్ ఎలా అంటే సార్ అమీర్పేట్కి వస్తారు, మనకి హైటెక్ సిటీకి వస్తారు, మనకు ఒక జాబ్ కావాలి, దానికోసం ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. అది తక్కువ అమౌంటా, ఎక్కువ అమౌంటా, అది చూసేసి లేదండి, తక్కువ అమౌంట్గా జాయిన్ అవుతారు. తక్కువ అమౌంట్, మీకు ఈ రోజు జాయిన్ అయితే మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పి ఎర్లీ బోర్డ్ ఆఫర్ అని. అవును సార్, 5,000కి 10,000కి అంటారు. ఒకటండి, మీకు ఎంత ఛార్జ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఉంటుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ఇక్కడ
ఇక్కడ చూసినట్టయితే నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూసాను. ఒక్క ఒక్క హాల్లో ఒక 100 మెంబర్స్, 150 ఎగ్జాక్ట్లీ మెంబర్స్. సేమ్ లైక్ కాలేజ్, మన కాలేజ్ లాగే ఉంటుంది. అవును సార్, అసలు నాకు చెప్పేది కూడా నేను వెళ్ళాను సార్. అప్పుడు జావా తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్తే చాలా మంది క్రౌడ్ ఉంది, అసలు నాకు ఏం అర్థం కాలేదు. అలా అయితే ఎలా సర్వైవ్ అవుతారు సార్? వాళ్ళకి ఎప్పుడు జాబ్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాస్ అంటే అసలు ఆప్ట్ చేసుకోవటం ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ నేనైతే ఆన్లైన్ క్లాస్ ఆప్ట్ చేసుకోమంట. ఎందుకంటే ఇప్పుడు మా కంపెనీలో కూడా ఇప్పుడు రీసెంట్గా మేము ఏం చేసామంటే ఒక సాఫ్ట్వేర్లో ఒక ఎంప్లాయీస్ని మనం ఆన్బోర్డ్ చేయాలంటే వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా ట్రైనింగ్, కేటీ అంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు, ఓజేటీ అంటారు, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు. సో అది ఎలా ఇవ్వాలి అనేది మేము ట్రైన్ చేసుకుంటాం. మాకు ఒక సిండికేట్ లాగా ఒక కార్పొరేట్ ట్రైనర్స్ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మేము దాన్ని ఆప్ట్ చేసుకోమంటాం. సో మా ట్రైనింగ్ స్టైల్లో తీసుకోమంటాం. సో ఒక ఆన్లైన్ ఒక ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పుడు మీరు కంపెనీస్లో వర్క్ చేస్తారు, క్లయింట్ మీ ముందు ఉన్నాడు, అవును సార్. టీం మొత్తం మీ ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఓకే. సో ఆన్లైన్ మీరు అంటే వర్చువల్ అలవాటు చేసుకుంటే కానీ మీరు జాబ్లో జాయిన్ అయినా కూడా మీకు అది హ్యాబిట్యూట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆఫ్లైన్కి వెళ్ళారనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ కాలేజ్ లాగే ఉంటుంది. అండ్ మీరు ఇంట్రెస్ట్గా ఇందాం అనుకుంటారు, మనం సీరియస్గా తీసుకోవాలి, కొంచెం మనం నాలెడ్జ్ గ్రాప్ చేసుకుని అనుకుంటారు. పక్కన వాళ్ళు వెనక వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. నాట్ ఆల్ ఆర్ సీరియస్ వెన్ దే ఆర్ టేకింగ్ ద కోర్స్ ఆర్ ఎనీవేర్. సో అది మీకు మీ మీద అది ఎఫెక్ట్ అయిపోతుంది. సో వెన్ యూ ఆప్ట్ ఫర్ ఆన్లైన్, ఇన్ యువర్ రూమ్ యూ విల్ బీ ద పర్సన్. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా వింటారు, కామ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు, తొందరగా నాలెడ్జ్ గ్రాప్ చేసుకుంటారు. మనకి తక్కువ మెంబర్స్, ఒక 10 మెంబర్స్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే మన క్వశ్చన్స్ అడగడానికైనా, వాళ్ళ క్వశ్చన్స్ క్లియర్ చేయడానికైనా బాగుంటుంది కదా ఈజీ సార్. ఉంటుంది. సార్ మనకి బయట చాలా వరకు ఫేక్ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి కదా సార్. అది మనం చాలా వరకు వింటున్నాం, చూస్తున్నాము. సో అది మనకి ఇంటర్వ్యూ జరిగేటప్పుడు క్యాండిడేట్ ఒకరు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, లిప్ మూమెంట్ ఇస్తూ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? సో యూజువల్గా అండి సాఫ్ట్వేర్ ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ జరుగుతాయి. అంటే మీరు ఒక చోట ఉంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళ కంపెనీస్లో ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీరు ఫేస్ టు ఫేస్ ఉంటారు కాబట్టి సో దట్ అది జరుగుతుంది. బట్ అదేంటంటే యూజువల్గా ఇంటర్వ్యూ సపోర్ట్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఫైన్. దాని తర్వాత మీరేగా వర్క్ చేయాల్సిన కంపెనీలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర సబ్జెక్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా సపోర్ట్ తీసుకొని వర్క్ చేస్తున్నారు కదా సార్. అలా ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని నెలలు చేస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అది బెనిఫిట్ అవుతుంది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ వర్క్ ఉంటుంది కదా. ఫైన్, ఇప్పుడు డిపెండెంట్గా ఎన్ని నెలలు ఉంటారు, ఎన్ని డేస్ ఉంటారు, అది కూడా మనం చూసుకోవాలి కదా. అండ్ సార్ అంటే ఇది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, నాకైతే స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి కదా. అది ఎంతవరకు యూజ్ అయినా నాకు సరిపోతుంది. డెవలప్ ఎప్పుడైతే అండి మీరు ఓన్గా చేస్తేనే అవుతుంది. వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకొని మీరు జాబ్ అని మీ పేరు మీద జాబ్ ఉండి వాళ్ళు వర్క్ చేసి పెడితే మీకు ఆ ప్రాజెక్ట్ అనేది మీరు చేసినట్టు కాదు కదా. మీ హ్యాండ్స్ ఆన్గా మీకు చేయరు. అలాంటప్పుడు మీరు వేరే ప్రాజెక్ట్ వచ్చినా కూడా మీరు అట్లనే సపోర్ట్ తీసుకుంటారు, వేరే కంపెనీకి వెళ్ళినా అట్లనే సపోర్ట్ తీసుకుంటారు. అండ్ రీసెంట్లీ ఇదివరకు ఏంటంటే ఒక 10 ఇంటర్వ్యూస్ జరిగితే ఒక 6 to 7 సక్సెస్ అయ్యేది. ఇప్పుడు 1 or 2 సక్సెస్ అవుతున్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఏఐ. దాంట్లో కూడా ఏఐ ఇన్కల్కేట్ చేస్తారు ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా. సో మీరు ఎక్కడన్నా అక్కడ ఏదన్నా మాల్వేర్ మీన్స్ అట్లా సపోర్ట్ తీసుకుంటున్నారని ఎక్కడన్నా అక్కడ తనగాకుండా ఇంకేమన్నా ఉన్నారా, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అనేది డిటెక్టర్స్ వచ్చేసినాయి. సో ఏఐ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ, ఏఐ టెస్ట్ రాసేటప్పుడు కానీ, చాలామంది ఇప్పుడు అసెస్మెంట్ టెస్ట్ ఇస్తున్నారు ముందు ఇంటర్వ్యూ చేసే ముందు. అసెస్మెంట్ టెస్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ రేస్ చేసుకుంటూ మీరు ఉన్నారా లేదా చెప్పాలి. మీ వాయిస్ రికార్డ్ చేసుకుంటుంది ఫస్ట్. ప్రాక్సీస్ అంటారు. ప్రాక్సీ ఇన్ ద సెన్స్ యూ విల్ బీ ఇన్ ఫ్రంట్, సమ్వన్ విల్ సపోర్ట్ యూ. అంటే వీడియో మీద ఆడియో వేరే వాళ్ళది. సో దట్ ఇస్ కాల్డ్ ప్రాక్సీ. సో ఏఐ వచ్చిన తర్వాత ఇది కూడా చాలా వరకు రెక్టిఫై అయిపోయినాయి. నవ్వు అట్లాంటి ప్రాక్సీస్ అనేది చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ. కంపెనీస్ వాళ్ళు చెప్పేస్తున్నారు హీఈస్ డూయింగ్ ప్రాక్సీ, హీఈస్ టేకింగ్ ద ఇంటర్వ్యూ సపోర్ట్ అని చెప్పి దే ఆర్ ఏబుల్ టు టేక్. వై? బికాస్ డ్యూ టు ఏఐ వాళ్ళు డెవలప్ చేసేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డైరెక్ట్ చేసేసి వాళ్ళు అట్లనే టెస్ట్ తీసుకుంటున్నారు, అట్లనే ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నారు. సో నవ్ డేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సార్? సో పర్టికులర్ కోర్స్ అండ్ కాకుండా మల్టిపుల్ స్కిల్ సెట్స్. ఓకే, స్కిల్ సెట్స్ ఒక 3 to 4 స్కిల్ సెట్స్ మీద పక్కా 3 to 4 స్కిల్ సెట్స్ మీద చేస్తేనే మీకు ఇంటర్వ్యూ కాల్ రావాలన్నా కూడా, మీకు మార్కెట్లో సస్టైన్ అవ్వాలన్నా, జాబ్ ఫాస్ట్గా మీరు గెయిన్ చేసుకోవాలన్నా కూడా మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ట్రైన్ అవ్వాలి. ఇదివరలాగా 1-2 స్కిల్ సెట్స్ మీరు ట్రైన్ అయితే కనుక చాలా కష్టం. మీరు అట్లా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ కాల్స్ రాదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చే జాబ్ ఓపెనింగ్స్ ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే
ఆ జాబ్ రిక్వైర్మెంట్లోనే ఒక 3 to 4 స్కిల్ సెట్స్ ఉంటున్నాయి. అంటే ఈ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళనే రిక్రూట్ చేయండి, ఈ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళనే కన్సిడర్ చేయండి అని.